హాయ్ ఫ్రెండ్స్, తెలుగు పరిశ్రమలో మరొక విషాదం చోటు చేసుకుంది. 3 దశాబ్దాలుగా వెండితెరపై, బుల్లితెరపై తన నటనతో అందరినీ అలరించిన నటి జయవాహిని గారు ఇక లేరు. కేవలం 48 ఏళ్ల వయసులోనే ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లడం అందరినీ కలిచివేస్తోంది. విజయనగరంలో వాహినిగా జన్మించిన ఆమె కళల మీద మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. దాదాపు 32 ఏళ్ల సినీ ప్రయాణం ఆమెది. సహాయ నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందలాది పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా రఘుపతి వెంకయ్య నాయుడు చిత్రంలో కథానాయికగా ఆమె చేసిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాల కంటే సీరియల్స్ ద్వారానే ఆమెకు ఎక్కువగా గుర్తింపు లభించింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను సైతం ఆమె ఎంతో అద్భుతంగా పండించేవారు. కానీ ఆమె తెరవెనక జీవితం ఎన్నో పోరాటాలతో నిండిపోయింది. గత కొన్నేళ్లుగా ఆమె రొమ్ము క్యాన్సర్తో అలుపెరగని పోరాటం చేశారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం ఆమెను చుట్టుముట్టాయి. నటి కళ్యాణి గారు ఆమెను కాపాడడానికి ఎంతో ప్రయత్నించారు. దాతల సాయం కోరారు. కానీ విధి మరలో తలచింది. పరిస్థితి విషమించడంతో తన సొంత ఊరు విజయనగరంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు. కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొన్న ఒక గొప్ప నటి జయవాహిని గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం కోరుకుందాం. జోహార్ జయవాహిని గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.